హాయ్ అండి. హాయ్ నమస్తే. మీ పేరేంటి? నా పేరు లీలా. లీలా. ఇక్కడ అరటి చెట్టు అద్భుతాలు ఉన్నాయంట, చెప్తారా? నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనం అరటి అనేది ఏంటంటే మనం గెల కొట్టేయగానే అరటి చెట్టు అనేది నరికేస్తారు. అవును. ఇంకా దానివల్ల యూజ్ ఉండదు. అవును. అదే చెట్టుని మనం దాని నుంచి చాలానే తీయొచ్చు. అరటి యొక్క చెట్టు నుంచి ఇప్పుడు ఫస్ట్ మనం ఒక చెట్టుని తీసుకున్నాం అనుకుందాం. అవును. ఇవన్నీ ఇవేనా? ఇవన్నీ అరటి గెలలు కొట్టేసిన స్టెమ్స్ అనమాట. ఓకే. ఈ స్టెమ్స్ ని మనం ట్రాన్స్పోర్ట్ తెచ్చుకొని నుంచి మనం ఫైబర్ అనేది తీయొచ్చు. ఫస్ట్ ఫైబర్ ని యూజ్ చేసి ఏం చేస్తున్నారు? ఈ ఫైబర్ ని యూజ్ చేసి బై ప్రొడక్ట్స్ చేయొచ్చు. బై ప్రొడక్ట్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్. హ్యాండ్ బ్యాగ్స్ వీటితో? ఓకే. హ్యాండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, డైనింగ్ టేబుల్ మీద డెకరేటివ్ ఐటమ్స్. ఓకే. మెయిన్ ఏంటంటే ఒక శారీ కూడా దీని నుంచి మనం తయారు చేశారు. రీసెంట్ గా చేశారంట శారీని. ఓకే, చూపిస్తారా నాకు ఎలా చేస్తారో అంతా? ఫస్ట్ ఈ యొక్క స్టెమ్ని కటింగ్ మిషన్ మీద చేస్తాం. 2 భాగాలు చేస్తారా దీనిలో నుంచి? ఇది అదే డివైడ్ అయిపోతుంది 2 లేయర్. ఇప్పుడైతే మిషన్ అయితే రిపేర్కి వెళ్ళిందంటండి. ఇక్కడైతే హ్యాండ్ మేడ్ చేస్తున్నారు, చూడండి. ఫస్ట్ స్టెమ్ ఇట్లా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, చాలండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దీన్ని లేయర్స్గా డివైడ్ చేయాలి ఒక్కొక్కటి. ఓకే, చేస్తారా? ఈజీగా వచ్చేస్తాయా లేయర్స్? ఓకే. వీటిని మనము దేనికో యూజ్ చేస్తామండి. అదే ఏంటంటే కార్తీక దీపాలు వదలడానికి. అప్పుడు మీ దగ్గర తీసుకెళ్తారా? ఓకే. దానిలో వచ్చిన స్టఫ్ మొత్తం వేరే పర్పస్ కోసం యూజ్ చేస్తారా? అసలు ఏది వేస్ట్ పోదన్నమాట. జీరో వేస్టేజ్. ఇది ఫైబరా? వెట్ ఫైబర్. అవును. డ్రై చేయాలి. అట్లా ఎండ్ చేయాలి. అక్కడ ఆరబెట్టారా? ఓకే. అట్లా అక్కడ ఆరబెట్టి అది ఒక 2 hours లో డ్రై అయిపోతుంది. ఫైబర్ 2 hours సరిపోద్దా? 2 hours లో డ్రై అయిపోతే ఇట్లా డ్రై అయిన ఫైబర్. ఓకే. అవును, ఎండిపోయింది. ఇది ఒక 2 hours లో డ్రై అయిపోతుంది. ఇది డ్రై ఫైబర్ అన్నమాట. తర్వాత మనం ఈ డ్రై ఫైబర్ని ఏం చేస్తామంటే ఈ యొక్క ఫైబర్ని మనం ఈ యొక్క ఎడ్జ్ అనేది కట్ చేసేస్తాము. ఇది తీసేస్తాము, కట్ చేసేస్తాం. ఎడ్జ్ కట్ చేసి దీన్ని ఇంకా మనం 1 kg 2 kgs అని అట్లా కట్లుగా కట్టేస్తాము. కట్టేసి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంకా బై ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. దీని నుంచి ఇక్కడే చేస్తారా? అంటే ఆర్డర్స్ మీద చేస్తాం. ఆర్డర్స్ మీద ఎక్కడికైనా పంపిస్తారా? మీరే చేస్తారా ఇక్కడ? ఫైబర్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఇక్కడ చేస్తాం. ఈ ఫైబర్ అనేది మనం హూమింగ్ చేయించుకొని మళ్ళీ ఇక్కడ తెప్పించుకోవాలి, వీవింగ్ చేయించుకోవాలి. ఓకే. హూమింగ్ అంటే ఇక్కడ థ్రెడ్స్ లాగా వస్తాయండి. థ్రెడ్స్ లాగా వస్తుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి దీని నుంచి థ్రెడ్ అనేది తీస్తారు. దాని నుంచి మనం బై ప్రొడక్ట్స్ అనేవి తీసేయచ్చు. మీరు థ్రెడ్ తీసినవి ఉన్నాయా? ఉన్నాయి, చూపించండి. అవి తీసిన ఒక జూట్ బ్యాగ్ టైప్ లో ఉండే బ్యాగ్ ఇది. కానీ ఇది బై ప్రొడక్ట్స్ అండి. బై ప్రొడక్ట్స్ ఫైబర్. ఇవే అండి థ్రెడ్స్. ఈ యొక్క ఫైబర్ ని మనం హ్యాండ్ మేడ్ తో ఇట్లా బ్యాగ్స్ అనేవి వస్తాయి. ఓకే.
మొత్తం ఇవే మొత్తం ఫైబరే. ఫైబరే. మొత్తం ఫైబర్. ఇప్పుడు ఇలాంటివి జూట్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా, అవి కాదు, ఓన్లీ ఫైబర్. ఓన్లీ అరటితో. అరటితో. అరటితో ఇంకేమున్నాయండి? ఇంకా మనం జూట్ బ్యాగ్స్ కూడా అయితే ఒక హ్యాండ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ బాగుంది. హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్స్ ఇచ్చారండి? ఆర్డర్స్ ఎలా వస్తాయి? హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 500 పడుతుంది. హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 500? అంతే కష్టం ఉండిద్ది అనుకుంటా. చాలా డైలీ 1 బ్యాగే చేయగలుగుతాం హ్యాండ్తోనే కదా మొత్తం. ఓకే, ఇది మొత్తం హ్యాండ్తో చేస్తాం. మిషన్కి వెళ్తుంది, మిగిలిందంతా హ్యాండ్తోనే చేసుకుంటూ వస్తాము. ఇది మొత్తం హ్యాండ్తో చేస్తారు. ఇదంతా ఫైబర్? మొత్తం ఫైబరే. ఓకే, మొత్తం ఫైబరే. ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్, 200 రూపీస్ 180 బట్టి బ్యాగ్ అనేది. జూట్ బ్యాగ్స్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా ఈ సైజు. ఇదేమో ఒక ఫైబర్ బ్యాగ్ కాబట్టి 180 రూపీస్ పడుతుంది. ఓకే, 180 రూపీస్ పడుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఎక్కువ మాకు ఒకవేళ మీ నెంబర్ ఇస్తే ఎవరికైనా కావాలని ఆర్డర్ పెట్టి చేస్తారండి? చేయిస్తారంటండి. ఈ యొక్క బ్యాగ్ ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్కువ ఫంక్షన్స్కి, ఈ యొక్క బ్యాగ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ మ్యారేజ్కి, ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్గా ఎక్కువ మనకు ఆర్డర్స్ అనేవి రిటర్న్ గిఫ్ట్ టైప్లోనే వస్తున్నాయి ఎక్కువ. అవును. ఈ యొక్క బ్యాగ్ని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇది ఎక్కువ ఫ్రెండ్లీ, హ్యాండ్ మేడ్. ఎక్కువ మనం మనకే కాకుండా వాళ్ళకు కూడా ఎక్కువ ఒక చూపించినట్టు ఉంటుంది కదా వర్క్. దీని మీద ఏంటంటే మనం డిజైన్ అంటే సపోజ్ వాళ్ళ యొక్క పెళ్లి కాను కానీ వాళ్ళ పేర్లు అట్లా. దీన్ని మేము ఒక ఆర్గానిక్ బేస్ కెమికల్స్ యూజ్ చేసి వేస్తాం. కెమికల్స్ కాదు, ఒక ఆర్గానిక్ కలర్స్ నే యూజ్ చేస్తాము. ఇదేం పోదా అండి ఉతికితే? పోదు. ఉతికితే ఊడని కూడా ఊడదా? ఊడదు. హ్యాండ్ మేడ్ అన్నారు. హ్యాండ్ మేడ్ ఊడదు అసలు. ఊడదు. ఇప్పుడు జూట్ బ్యాగ్ అయినా ఎట్లా ఉంటది సేమ్. జూట్ బ్యాగ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. నేనైతే ఫస్ట్ రాగానే ఇదేంటి వరి చెత్త ఉంటది చూసారా గేదెలకి, అట్లా అనిపించింది. ఇదంతా ఫైబర్ అంటారు. అందులో ప్రొడక్ట్స్ అనేది ఇంకేమున్నాయండి ప్రొడక్ట్స్? ఇంకా మనం ఈ యొక్క ఫైబర్ నుంచి ఈ యొక్క ఒక మనం ఏమన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలా పెట్టుకునే డైనింగ్ టేబుల్ మీద. దీన్ని ఏంటంటే ఇది కస్టమైజ్డ్ అనమాట. అంటే వాళ్ళు ఏంటి ఇట్లా ఒక థ్రెడ్ లా ఇచ్చి ఇట్లా హ్యాండ్ తో క్యారీ చేసి మనం ఎలా చెప్తే అలా చేస్తారు మీరు అనమాట. దీన్ని ఎలా చేస్తామంటే దీన్ని నార నుంచి చెయ్యము. దీన్ని ఈ అరటి ఫైబర్ తీసేటప్పుడు వచ్చే లేయర్స్ ఇవి. ఈ లేయర్స్ ని సపరేట్ గా వేసి, ఇది వేస్టేజ్, ఈ లేయర్స్ ని ఎండబెడతాం ఒక 2 days 3 days కి ఇది ఎండిపోతుంది. ఎండిపోయాక దీన్ని మనం వాటర్ లో డిప్ చేసి తర్వాత ఇట్లా బుట్టలాగా అల్లేసేస్తాం. ఓకే, దీని నుంచి వచ్చిన వేస్ట్ కూడా పోనీరు మీరు, జీరో వేస్టేజ్ లాగా. అదేలే. మరి దీని నుంచి వేస్టేజ్ పోతుంది కదా, ఇక్కడ మిషన్ లో పెట్టాం కదా ఇందాక, ఇక్కడ చూడండి ఈ వేస్టేజ్ గా. ఆ వేస్టేజ్ అనేది ఈ వేస్ట్ నుంచి మనకు ప్లేట్ అనేది వస్తుంది. ఈ యొక్క వేస్ట్ నుంచి మనం ఇందులో వాటర్ వస్తుంది. ఈ వాటర్ ని తీసేసి ఈ పల్పుని డ్రై చేసేయచ్చు. డ్రై చేసి మనం ఆర్గానిక్ బేస్ లో ఒక జెల్ అనేది యూజ్ చేస్తే మనకి ఈ ప్లేట్ అనేది రెడీ అవుతుంది. బఫే ప్లేట్, టిఫిన్ ప్లేట్ ఎంత పడుతుంది అనేవి ఉంటుంది. ఈ ప్లేట్ కాస్ట్ వచ్చి 6 రూపీస్ పడుతుంది. ఓకే, మామూలుగా బయట కాస్ట్ ఎంత ఉంటుంది? బయట కాస్ట్ వచ్చేసి వస్తుంది కదా, ప్లాస్టిక్ ప్లేట్ అట్లాగా పేపర్ ప్లేట్ వచ్చేటప్పటికి వస్తుంది సేమ్. ఇదేంటి వాష్ చేసుకొని వాడొచ్చా మళ్ళీ? పడేయడమేనా? సేమ్ గట్టిగా ఉంది, బాగా మందంగా వస్తుంది. ఎందుకంటే వెనక ఫైబర్ ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా. అవునవును, ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి థ్రెడ్స్ అనమాట, లేయర్స్ అన్ని. అవును, ఈ థ్రెడ్స్ ఉండటం వల్ల ఇది బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ. అవును, చాలా గట్టిగా ఉంది, మందంగా. మనం బయట పడేసినా సరే ఇది ఒక చెట్టుకి ఎరువు అవుతుంది తప్ప వేస్ట్ కాదు. ఇది ఒక మాక్సిమం ఒక 6-7 months లో ఏంటంటే ఆ చెట్టుకి వేసేస్తాం. బయట పడేస్తే భూమిలో కలిసిపోతుంది. అరటి చెట్టుదే కాబట్టి దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా, అది చెట్టుకు కూడా ఒక ఎరువులాగా ఉపయోగపడుతుంది. అరటి చెట్టు నుంచి ఇన్ని ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి ప్రొడక్ట్స్ ఏమన్నా? రీసెంట్ గా మేము దీని నుంచి ఒక శారీ అనేది చేసాము. ఫైబర్ నుంచి ఆ యొక్క శారీ అనేది ఇది సరే, దీంతో నుంచి శారీ అనేది ఇప్పుడు డిజైన్ చేయించింది. ఇది ఫైబర్ యొక్క శారీ.
థ్రెడ్ కాదైతే దీని థ్రెడ్ కాదు, ఫైబర్. ఫైబర్ ఏం కాదా అండి? అసలు ఇది మనం ఈ శారీని వేర్ చేస్తే ఏమవుతుందని మన ఒంట్లో ఉన్న వేడి కూడా పోతుంది. ఎటు అరటి చలవ చేస్తుంది అంటారు కదా, అరటి. కాబట్టి ఇది వేస్తే ఒంట్లో ఉన్న వేడి కానీ చాలా ఆర్గానిక్ బేస్ శారీ ఇది. అదే ఒంట్లో వేడి కూడా పోయిద్ది అంటారు ఈ చీర వేసుకుంటే. చీర ఎంత పడుతుందండి మనకి? చీర వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు ఇది కాటన్ శారీ కాబట్టి పర్ శారీ వచ్చేసి 8,000 రూపీస్ పడుతుంది. దీన్ని మనం పట్టులోనే వేస్తున్నాం ప్రెసెంట్. ఇది పట్టా? ఇది కాటన్లో. ఇది కాటన్. ఇదే శారీని మనం పట్టులో కూడా డిజైన్ చేస్తున్నాం. ఆ శారీ కాస్ట్ వచ్చి 18,000 మనకి స్టార్టింగ్. ఇది వచ్చేసి 8,000 పడుతుంది. ఇదంతా కష్టం కదా, ఫైబర్ తీసి ఫైబర్ని చాలా జాగ్రత్తగా వీవింగ్ చేయాలి. అవును. ఇక్కడ ఒక బ్రేక్ అయినా సరే ఇది వచ్చేస్తుంది కదా. ఓకే, చాలా రేర్ శారీ అండి. అరటి దాంతో వేస్ట్ తో వచ్చిన శారీస్ ఇది ఒక్కటి నేర్చారు, ఇంకా ఉన్నాయి. ఓకే, మీద అంటే ఇప్పుడే లాంచ్ చేశారా శారీని వచ్చేసి? రీసెంట్ ఒక 1 వీక్ అవుతుంది అంతే. 1 వీకేనా అయింది? చీర అయితే నాకు చాలా నచ్చిందండి. చూడడానికి అదే కేరళ వాళ్ళు కట్టుకుంటారు కదా, అట్లా అనిపించింది. అవును. మనకి ఇంకొక ఏంటంటే ఈ యొక్క వెనకున్న వేస్ట్ నుంచి వచ్చే పిండితే వాటర్ అనేది వస్తుంది, బనానా వాటర్. ఆ వాటర్ని ఏం చేస్తారు? ఆ వాటర్లో ఏంటంటే బాగా హై పొటాషియం ఉంటుంది. దాన్ని మనం పొలాల్లో ఎరువుగా యూజ్ చేయొచ్చు. పొలాల్లో ఎరువుగా? ఇటు రైతులు మామూలుగా ఎటు పొలాల్లో మందులు వరికి ఎన్పికే అనే ఒక డబ్బా అనేది ఉంటుంది, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. అది యూజ్ చేస్తేనే ఎరువు బాగా ఎటువంటివి రాకుండా ఉంటాయి. అదే దాని వల్ల ఈ యొక్క వాటర్ అనేది యూజ్ చేస్తే 1:2 రేషియోలో ఈ వాటర్ యూజ్ చేస్తే బాగా హెల్దీ ఆర్గానిక్ బేస్గా వస్తుంది పంట అనేది. అవునా? న్యాచురల్ వాటర్ అనమాట. వాడుతున్నారా అండి? ప్రెసెంట్ మనకి ఆర్డర్స్ అనేవి ఉన్నవి, అట్లా ఇంకా అలా స్టోర్ చేస్తాం వాటర్. డ్రమ్స్ లో మొత్తం వాటర్ అనమాట. ఓకే, దాన్ని మేము లీటర్ 10 రూపీస్ చొప్పున తీసుకెళ్తారు వచ్చి రైతులు. లీటర్ 10 రూపీస్. లీటర్ 10 రూపీస్. ఓకే, మీరు స్టెమ్లు ఎంత అండి కాస్ట్ వచ్చేసి తీసుకొస్తున్నారు? మనకి స్టెమ్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ పడుతుంది ఒక్కొక్కట. అబ్బో, తర్వాత వచ్చేది చాలా తక్కువే కదండి. ట్రాన్స్పోర్ట్ వచ్చాక ఒక్కొక్క స్టెమ్ నుంచి 220 గ్రామ్స్ వస్తుంది ఫైబర్. 5 స్టెమ్స్ వేస్తే 1 kg వచ్చేస్తుంది ఫైబర్ అనేది. కేజీ వచ్చేస్తుంది. ఇంత ఫైబర్ ఉంది కదా, ఈ ఫైబర్తో ఎన్ని ఐటమ్స్ వస్తాయండి? అంటే ఫైబర్ని ఏంటంటే ఈ ఫైబర్ని ఒకే పర్పస్ మీద యూజ్ చేయం కదా, డివైడ్ చేస్తాను ఇంకా. ఓకే, అంటే యూజ్ ఉంటుందా మీకు? యూజ్ ఉంటుందా అంటే ఇన్కమ్ వస్తుందా? మీరు అక్కడ చెప్పింది చాలా కాస్ట్లీగా ఉంది కదా. లేదు, ఉందా? ఓకే, పర్ మంత్ ఎలా వస్తుంది మీకు? పర్ మంత్ అంటే మనం ఒక్కొక్క కేజీ వచ్చేసి 150 రూపీస్కి అమ్ముతాం. 150 రూపీస్కి అమ్ముతారు. ఓకే, ఈజీగా మనం మంత్కి వచ్చి సపోజ్ ఒక 1.5 టన్ను 2 టన్ను అలా తీస్తే కనుక మనకి ఒక 3 lakhs 4 lakhs టర్న్ ఓవర్ అనేది వస్తుంది మంత్లీ. మనం తీసిన దాన్ని బట్టి. ఓకే, మ్యాక్సిమం దీన్ని ఒక్కొక్క మిషన్ వచ్చి 15 kgs తీయచ్చు పర్ డే, 15 నుంచి 20 kgs. అందుకంటే ఎక్కువ తీయకూడదా? అంటే మనకి స్టామినా ఉండదా? 8 hours కదా వర్క్. 8 hours మనం ఒక 15 నుంచి 16 అలా 20 లోపు తీయచ్చు. ఓకే, చాలా బాగుంది. ఈ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, ఫైబర్ నుంచి వచ్చినాయి.